ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏముందంటే, ఒక పేదవాడు తన బతుకు తెరువు కోసం బొమ్మలు అమ్ముతూ జీవనం సాగిస్తుండు. కానీ అతని కొడుకు నడి రోడ్డు మీద అతని తండ్రి కాళ్ళను పట్టుకుని నిద్రపోతుండు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, అతను బొమ్మలు అమ్ముతుంటే అక్కడ ఉన్న ప్రజలు అటు ఇటు తిరుగుతురు. అంటే ప్రజలు, భారతదేశంలో ప్రజలు, ఎక్కువ మంది ప్రజలు బలిసిన వాడిని బలిసేటట్టు చేస్తుర్రు, పేదవాడిని ఇంకా పేదవాడిగా చేస్తుర్రు అన్నది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా, కొత్త సినిమాలు రిలీజ్ అయినాయనుకో, దాని ప్రీమియర్ షోస్ వేయకపోయినా కష్టమే ప్రజలతోటి. ప్రీమియర్ షోస్ వేస్తే 3,000, 6,000 టికెట్లు పెట్టి కూడా కొనేటట్టు ఉన్నారు. ఎందుకు? దానివల్ల ఎవరికి యూజ్ అవుతుంది? బలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒక సినిమాకి 50 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు తీసుకునే హీరోలకు యూజ్ అవుతుంది. కానీ పేదవాడు ఒక 10 రూపాయలు పెట్టుకొని బొమ్మ తీసుకోమంటే 10 రూపాయల దానికి నేను ఎందుకు పెట్టుకోవాలి? నాకేమవసరం? ఆ బొమ్మతో నాకేమవసరం? నీకు 10 రూపాయలు ఇస్తే నా 10 రూపాయలు పోతాయి అంటారు. కానీ అతని ఆకలి విలువ గురించి ఆలోచన చేయరు. ఇలా ఎన్నో రకాల రాజకీయ నాయకులైనా సరే, ఆ రాజకీయ నాయకుడిని చేసుడు ఎక్కువ అంటే వాళ్ళ కొడుకుని సీఎం చేయాలి, వాళ్ళ మనవళ్ళని సీఎం చేయాలి, ఇట్లానే ఉంది. సినిమా హీరోలలో కూడా వాళ్ళ కొడుకులు కాకపోయినా వాళ్ళ కొడుకులు చిన్న ఉన్నప్పటికీ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు రావాలి, వాళ్ళ సినిమాలను మేము చూస్తాం, 10,000 అయినా చూస్తాం, 15,000 అయినా చూస్తాం అంటారు. అదే కాదు, ఇంకా ఎప్పుడో 1990లో 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాలను కూడా ఇప్పుడు మళ్ళీ థియేటర్లు వేసుకుంటూ, మళ్ళీ పైసలు ఇస్తూ, టికెట్లకు పైసలు పెట్టి మరి ఆ సినిమాలను చూస్తున్నాం. దానివల్ల ఎవరికి యూజు? బలిసిన వాళ్ళకి యూజు. ఆ నిర్మాతలకు ఆల్రెడీ పైసలు ఉండే వాళ్ళు సినిమాలు చేశారు, వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళని మేస్తున్నాం. కానీ ఇదే బొమ్మ అమ్మేటోడు, ఒక బొమ్మను బ్యాగ్ అమ్మేటోడు ఒక బ్యాగు, లేకపోతే కూరగాయలు రోడ్డు మీద కూరగాయలు అమ్ముతుంటే తీసుకుంటామా? గన్ని పైసలు మేము ఎందుకు పెడతాం? మేము ఆదా చేసుకుంటున్నాం పైసలు అని మాట్లాడతాం. ఇది మాట్లాడనిపించి మాట్లాడుతున్నా. నస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.